హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి కింద సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ మీద, మరికొంత వైసీపీ నాయకుల మీద కేసు అయితే నమోదు కావడం జరిగింది. పోలీసులు ఈ యొక్క ఘటన మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రైవర్ని అరెస్ట్ చేస్తారు. కొన్ని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ ఈ వీడియో ఫేక్ వీడియో దీన్ని క్రియేట్ చేశారు, ఏఐ క్రియేటెడ్ వీడియో అని చెప్పేసి వైసీపీ ఆరోపణలు అయితే చేస్తూ ఉంది. అయితే ఈ ఆరోపణలు ఇవన్నీ ఇలా కొనసాగుతుండగా మరొక సంచలనమైన వీడియో అనేది బయటికి రావడం జరిగింది. ఆ వీడియో ఏంటి అంటే, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ సింగయ్య అంబులెన్స్లో ఎక్కించినట్టుంది. ఇక్కడ సింగయ్యనే, పడిపోయిన సింగయ్య అనే వ్యక్తిని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు అనమాట. అక్కడేమో ఆటోలో ఎక్కిస్తున్నారు. ఆటో అక్కడ ఉంది, అవతల వైపు ఉంది. కొంతమంది పోలీసులు అలాగే వ్యక్తులు కలిసి ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. అంటే అంబులెన్స్ వచ్చింది సింగయ్య దగ్గరికి. అయితే ఇక్కడే కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి అన్నమాట. నిజంగా ఒక వ్యక్తికి ఒకే చోట యాక్సిడెంట్ జరిగితే రెండు వేరు ప్లేసుల్లో, ఒక చోట ఆటోలో, ఒక చోట అంబులెన్స్లో ఎలా ఎక్కిస్తారు? ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు కింద పట్టడం అవాస్తవం, జగన్మోహన్ రెడ్డి కారు కింద సింగయ్య పట్టడం అవాస్తవం, అది ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ రెండు వీడియోల్లో కూడా కొన్ని అనుమానాలు, అంటే దీంట్లో కూడా ఒకటి ఏఐ క్రియేటెడ్ వీడియో ఉంది. మరి ఇది ఏఐ క్రియేటెడ్ వీడియోనా, ఈ వీడియో ఏఐ క్రియేటెడ్ వీడియోనా మనకేం తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఈ సింగయ్య మృతి అనేది ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశానికి అయితే దారితీస్తుంది అనమాట. మరి పోలీసులు పూర్తిగా ఫోరెన్సిక్ విచారణ జరిపి ఏ వీడియో కరెక్టు, ఏ వీడియో తప్పని చూడాలన్నమాట. ఇక్కడ తెలియట్లా, అంటే పోలీసులు ఆ రోజేమో ఆయన పడ్డ కారుకి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ఏం సంబంధం లేదని చెప్పేసి ఆ కారు నెంబర్తో సహా చెప్పారు. తర్వాత రోజేమో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడారని చెప్పారు. దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. ఆ రోజు నిజంగా సింగయ్య పడి ఉంటే అంతమంది మీడియా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ అంత మీడియా ఉన్నప్పుడు ఆ రోజే మనకి వెలుగులోకి వచ్చేది ఒక వ్యక్తి చనిపోతే. కానీ దాదాపు 4 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇది ఏమైనా కావాలని ఏ క్రియేటెడ్ చేసి వదిలేరా అన్న అనుమానాలు అయితే వైసీపీ పార్టీ వ్యక్తమైతే చేస్తూ ఉందన్నమాట. చూడాలి మరి ఈ యొక్క వీడియోలో ఎంత నిజం ఉందనేది పోలీసులు పూర్తిగా విచారణ చేసి జరగాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.